ఓకే. ఇక్కడ ఒక ఆయన ఈయనక అన్నకు కాలు కూడా బాలేనంటే ఉంది. మరి వచ్చిండు ఈరోజు. మరి చెప్పన్నా? నాకు 3 సంవత్సరాల నుంచి పింఛన్ వస్తలేదండి. నేను ఒరిజినల్ డాక్యుమెంట్ పేపర్‌లో పెట్టాను. మార్చి 12 తారీఖు పెట్టాను నేను. ఫోన్‌లో మెసేజ్ వస్తదని చెప్పారు. ఇంతవరకు రాలేదు. డబుల్ బెడ్‌రూమ్ కూడా రాపిచ్చాను. డబుల్ బెడ్‌రూమ్ వస్తా అని చెప్పిండు. పింఛన్ మొత్తం రావాలి నాకు. డబుల్ బెడ్‌రూమ్ రాలేకుండా పింఛన్ మాత్రం రావాలి నాకు. ఎందుకు బర్త్ సర్టిఫికేట్ ఇట్లా ఉన్నాయా అన్నీ? అన్ని డాక్యుమెంట్స్ అదనం సర్టిఫికేట్ అన్నీ ఇచ్చేసాను అక్కడ మొత్తం. ఒరిజినల్ నేను పైకెళ్ళి పడ్డాను నేను. సెంట్రింగ్ పని చేస్తాను. మూడో ఫ్లోర్ నుంచి పడ్డాను నేను. 3 సంవత్సరాల నుంచి పింఛన్ వస్తలేదు నాది. ఆ? ఏం దిక్కు వస్తలేదు. ఎక్కడ పోతుంది పింఛన్? ఎవరు తీసుకుంటున్నారు? రేవంత్ రెడ్డికి నాకు తెలియజేయాలి అని అనుకుంటున్నాను నేను. ఈ ఫోటో చూడండి ఎలా ఎక్కడి నుండి వచ్చావు? కార్మిక నగర్ రహమత్ నగర్ నుంచి వచ్చాను నేను. చూడు నా కాళ్ళు బాగలేకుండా కూడా వచ్చాను నేను. ఇంకా ఆకలి వేస్తూనే ఉంటుంది. కానీ ఎవరు పట్టించుకున్న వాళ్ళే లేరు ఇక్కడ ప్రజావాణిలో. ఎందుకు ఇలా జరుగుతున్నారు? ఆ? ఏదైనా ఒక ఉప్పున అందరికీ ఇంతమందికి తినిపించచ్చు కదా. ఆ? చూడు నా కాలు బాగలేదు, ఆకలి వేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి నేను చెప్పు? 50 లక్షల రూపాయల దాకా అప్పు అయిపోయాను నేను. ఇందిరాగాంధీ ఇచ్చిన ఇల్లు మా ఇల్లు. అప్పుడు మన ఇల్లు ఇంకా ఉన్నది ఇల్లు. ఇప్పుడు రిపేరింగ్ చేయడానికి నాకు ఇప్పుడు డబ్బులు కావాలి. పింఛన్తో నేను చేయించుకుందాం అనుకున్న ఇల్లు నేను. ఇంకా పింఛన్ రావట్లేదు నాకు. దయచేసి ఆ పింఛన్ రావాలని చెప్పి రేవంత్ రెడ్డికి నేను నమస్కరిస్తున్నాను. ఆయనకు తెలియజేయండి మీరు బాగుండాలి, అందరూ బాగుండాలి. తెలియజేయండి మీరు. ఈ అన్న పరిస్థితి అయితే చూస్తే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయితే ఉందంటే తనకి డిజబిలిటీ అయితే ఇంకా దీంట్లో కూడా ఉంది. ఉన్నప్పుడు కూడా 3 ఇయర్స్ నుండి పింఛని ఇవ్వట్లేదు. కాకుండా ఇక్కడ అధికారులు అయితే ఏదైతే గత ప్రభుత్వం చేసిన అధికారుల లోపం అయితే కనిపిస్తూ ఉన్నది. ఈ గవర్నమెంట్ అయినా ఇప్పుడైనా మమ్మల్ని ఆదుకుంటుందేమో అని ప్రజా దర్బార్ కాడికి వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఈరోజు ఏంటంటే నిన్న ఎన్నికల కోడ్ రావడం వల్ల ఈరోజు ఎవరి తీసుకోలేమని చెప్తా ఉన్నారు. మరి వీళ్ళది ప్రత్యామ్నాయంగా ఏదైనా ఏర్పాటు చేసి అంటే ఇప్పుడు అంటే ఏం లేదంట, కానీ ఒక జూన్ తర్వాత మళ్ళీ తీసుకుంటారంట. మళ్ళీ వచ్చి ఇవ్వండి. మీ దగ్గర ఉన్న అధికారులను కూడా కలవండి. అంటే మీ దగ్గరలో ఉన్న మండల అధికారులను కలవండి ఒకసారి. కలిసి ఇక్కడ జరగట్లేదు అంటారు, అక్కడైనా జరుగుతుంది. ఓకే ఓకే సార్.